నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవి జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహం నింపుతుంది. జీవితంలో నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా కష్టాలనేవి మనిషిని భయపెట్టడానికి రావు, వారికి ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. అర్థమైందనుకుంటా. మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వారిని ధిక్కరిస్తున్నారని అర్థం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా కూడా వృధానే. అది మనిషైనా, డబ్బైనా, మాటైనా సరే. నమ్మించి మనిషిని మోసం చేయగలవు, కానీ నటించి మనసును మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు. ఎప్పుడైనా సరే నిన్ను అవమానపరిచి ఏదైనా చేసేవారికి నీ గెలుపు సమాధానం కావాలి తప్ప నీ పగ, ప్రతీకారాలు కాదు.